నమస్తే. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి మనవడు హిమాంశు రావుకు గాయాలయ్యాయి. ఇదే నేపథ్యంలో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన జాయిన్ చేశారు. ఘటనపై తండ్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ యొక్క బ్లెస్సింగ్ నేపథ్యంలో మాత్రం తప్పకుండా త్వరగా కోలుకుంటాడని కూడా కేటీఆర్ స్పందించారు. అలాగే హిమాంశు రావు కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ ఆటలో భాగంగా స్పోర్ట్స్లో భాగంగా ఈ గాయాలయ్యాయి, ప్రస్తుతానికైతే మాత్రం నిలకడగానే ఉన్నాను, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా హిమాంశు రావు స్పందించారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్కి అయితే బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో కూడా పరామర్శించడానికి కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఇదే సందర్భంలో కేసీఆర్ కూడా ఆయనకు వైద్య పరీక్షలు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య నేపథ్యంలో కూడా వైద్య పరీక్షలు కూడా నిర్వహించుకునే అవకాశం కూడా ఉన్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మంగళవారం రోజు జిమ్లో భాగంగా జిమ్ చేస్తుండగా ఒకేసారి అక్కడ అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే మాత్రం పలు గాయాలు కూడా తాకినాయి. ఎంత గాయాలు అయినాయి, ఎలా జరిగింది అనేది మాత్రం తెలియలేదు. కానీ మంగళవారం ఉదయం పూట అయితే మాత్రం జిమ్ చేస్తుండగా అయితే మాత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇక అప్పటికప్పుడే ఇక ఏఐజీ హాస్పిటల్కు తీసుకెళ్లడం, అలాగే చికిత్స అయితే మాత్రం కొనసాగుతుండడం అయితే జరుగుతుంది. ఇక ఎక్స్లో ఇటు కేటీఆర్ అలాగే హిమాంశు రావు కూడా స్పందించారు. ఇక కేసీఆర్ కూడా ఇదే సందర్భంలో మాత్రం ఏఐజీ హాస్పిటల్ చేరుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏం జరిగింది, ఏమైనా ప్రమాదం పెద్దగా జరిగిందని కూడా చాలామంది ఆందోళన పడుతున్న సందర్భంలో అయితే మాత్రం ఇటు కేటీఆర్ అయితే మాత్రం దీనిపై స్పందిస్తూ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, తప్పకుండా త్వరగా కోలుకొని త్వరగా ముందడుగేస్తారు, చిన్న స్వల్ప గాయాలే జరిగాయి, అంతా కూడా సవ్యంగా సాగుతుంది, అందరి బ్లెస్సింగ్స్ కూడా అందుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అందరి బ్లెస్సింగ్స్ నేపథ్యంలో కూడా త్వరలో ముందుకు వస్తారు, తప్పకుండా డిశ్చార్జ్ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కేటీఆర్ కూడా స్పందించారు. ఇలా ఈ మధ్యకాలంలో హిమాంశు రావు అయితే మాత్రం ఇటు ఎక్కువగా కూడా యాక్టివ్గా ఉంటున్నారు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్న సందర్భం కూడా కనిపిస్తుంది. చాలా వరకు కూడా పర్యటనలు కూడా చేస్తుండడం వైరల్గా మారుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక హిమాంశు రావు అంటే కేసీఆర్కు అత్యంత ఇష్టం. మనవడు అంటే మాత్రం చాలా గారాభం. మనవడు అలాగే తాత మనవళ్ళ అనుబంధం గురించి చాలా వీడియోలో కూడా చూసాం. చాలా సందర్భంలో కూడా ప్రగతి భవన్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పక్కన తిరుగుతున్న వీడియోలు కూడా చాలా వరకు కూడా వైరల్ అయ్యాయి. ఇలా మొత్తానికి మనవడికి విషయంలో ఏం జరిగినా కానీ దగ్గరుండి కేసీఆర్ కూడా చూసుకుంటారట. అందుకోసమే విషయం తెలిసిన అనంతరమే ఎర్రవల్లి నుండి ఒక్కసారి ఫామ్ హౌస్ నుండి కూడా హైదరాబాద్కు బయలుదేరారు. ఇప్పటికీ ఇక ఈ వీడియో మీరు చూస్తున్న సమయాన్ని కూడా హాస్పిటల్లో కూడా పరామర్శ కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఇది హిమాంశు రావు సంబంధించిన హెల్త్ బులెటిన్ అయితే రాలేదు, కానీ ఏం జరిగింది అనే దాని ఆందోళన అయితే మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తుంది. స్వతహాగా విద్యార్థి అయినప్పటికీ, చిన్న వయసు అయినప్పటికీ కూడా బాగా పాపులర్గా అతని పేరైతే మాత్రం వినిపిస్తుంది. వాస్తవానికి కేటీఆర్ పేరు ఉద్యమంలో వచ్చాక వినిపించిందని, హిమాంశు రావు అయితే మాత్రం చిన్నప్పటి నుండే మొత్తానికైతే మాత్రం ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల్లో కానీ రెగ్యులర్గా కూడా అతను అందరికీ తెలిసిన వ్యక్తిగా అయితే మాత్రం ఒక సుపరిచితుడిగా పేరుంది. మొత్తానికి జిమ్ చేస్తుండగా తగిలిన గాయాల నేపథ్యంలో ఏఐజీలో ఇప్పుడైతే మాత్రం చికిత్స కొనసాగుతుంది. దీనిపై ఇంకా అధికార బులెటిన్ రాలేదు. ఇక బీఆర్ఎస్ నుండి కూడా కొంత ఆందోళన ఉన్నప్పటికీ చిన్న గాయాలే తగిలినాయి, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరమేం లేదంటూ కూడా మొత్తానికైతే మాత్రం సమాచారం అందుతుంది. చూడాలి మరి ఎప్పుడు హెల్త్ బులెటిన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఆ ఆరోగ్యం నిలకడగా ఉందా లేకపోతే ఇంకా ఇంజురీ ఏమైనా పెద్దగా తగిలిందా అనేది మాత్రం వైద్యులు చెప్పే రిపోర్టును బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది.